పిఠాపురం భూములకు రెక్కలొచ్చాయి. అటువైపు చూడని రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ప్రస్తుతం పిఠాపురం వచ్చి వాలుతున్నారు. ఇక దీనికి గల కారణం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత ఇల్లు కట్టుకోవడమే. పిఠాపురం నుంచి గొల్లప్రోలు 216 జాతీయ రహదారికి దగ్గర పవన్ కళ్యాణ్ 4 ఎకరాల స్థలం కొనుగోలు చేశారు. ఇక ఈ విషయాన్ని వారాహి సభలో ప్రకటించారు పవన్ కళ్యాణ్. అయితే పవన్ కొనుగోలు చేసిన భూమి వల్ల చుట్టుప్రక్కల ఉన్న ల్యాండ్లకు సైతం రెక్కలొచ్చేశాయి. ఇక పవన్ సన్నిహితులు అభిమానులు సైతం అక్కడే భూములు కొనుగోలు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. కాగా హైవే పక్కన ఎకరం 3 కోట్ల వరకు బేరాలు జరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా కాకినాడ ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఆయన స్థలం కొనుగోలు చేస్తాను, అలాగే ఇక్కడ ఇల్లు కట్టుకుంటాను, ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పి పలు బహిరంగ సభల్లో చెప్పిన నేపథ్యంలో ఏవైతే పిఠాపురం నియోజకవర్గంలో అంటే పిఠాపురం నుంచి అంటే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ నుంచి ఏవైతే పవన్ కళ్యాణ్ స్థలం కొనుగోలు చేశారో అక్కడ నుంచి 3 కిలోమీటర్ల మేర అయితే పిఠాపురం ఉందని చెప్పుకోవచ్చు. అయితే పక్క టోల్ గేట్, అలాగే టోల్ గేట్ దాటిన తర్వాత ఏవైతే చేబ్రోలు గ్రామంలో ఉన్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నివాసం అయితే ఉంది. అయితే పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ తన గెలుపొందితే ఖచ్చితంగా నేను ఇక్కడే ప్రజలకు అందుబాటులో ఉంటాను, ఇక్కడ నేను ఒక ఇల్లు నిర్మించుకుంటాను, ప్రజలకి ఖచ్చితంగా నేను వారికి ఇబ్బంది లేకుండా అందుబాటులో ఉంటానని చెప్పి పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పలు సభల్లో కూడా చెప్పడం జరిగింది. ఎటువంటి నేపథ్యం చూసుకుంటే తన ఇల్లు కట్టుకునేందుకైతే సలహాలు అయితే చేపడుతున్నారు. ఇటువంటి నేపథ్యంలో పిఠాపురం మండలం ఏవైతే భోగాపురం ఎలంద్రాడ రెవెన్యూ పరిధిలో ఉన్న 1.44 ఎకరాలు, అలాగే 2.08 ఎకరాలు 2 బిట్లుగా అయితే తీసుకున్నారు. అయితే దానికి సంబంధించి ఒక పవన్ కళ్యాణ్ పేరున అయితే రిజిస్ట్రేషన్ కూడా పూర్తని చెప్పుకోవచ్చు. ఇందులో 2 ఎకరాల స్థలంలో అయితే క్యాంప్ ఆఫీస్, అలాగే మిగిలిన స్థలంలో అయితే ఇల్లు కట్టుకునేందుకైతే పిఠాపురం వాస్తవుడిగా ఉంటానని చెప్పి పలు బహిరంగ సభల్లో కూడా ప్రజలకు అయితే చెప్పే పరిస్థితి కనబడింది. ఈ ప్రాంతంలో అయితే ప్రస్తుతం ఎకరం విలువ 15 నుంచి 16 లక్షలు ఉన్నప్పటికీ కూడా దీనికి అంటే కోట్ల రూపాయలు పైబడి అయితే కొన్నట్టు అయితే మనకి సమాచారం ఉంది. అయితే మొత్తంగా చూసుకుంటే ప్రస్తుతం అయితే 3.52 ఎకరాలు కొన్నప్పటికీ దాని చుట్టుపక్కల ఏవైతే 16 ఎకరాలు ఉందో ఆ 16 ఎకరాలు కూడా తన తీసుకుని తనకి అంటే అందులో కూడా పవన్ కళ్యాణ్ అయితే పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేసే విధంగా అయితే అంటే తనకి ఒక పార్టీ ఆఫీస్ విధంగా అయితే చేసుకునే విధంగా అయితే అడుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే మరో పక్క చూసుకుంటే ఆ ప్రాంతం ఒక్కసారిగా చర్చలోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే అక్కడ ఉన్న భూములు కొనుగోలు చేసేందుకు జోరుగా అయితే ప్రయత్నాలు అయితే మొదలు పెడుతున్నారు. అయితే భూముల ధరలకైతే రెక్కలు వచ్చాయని చెప్పుకోవచ్చు. అయితే మొన్నటి వరకు ఎవరైనా వచ్చి కొనుగోలు చేస్తే చాలు అనుకునే వారు రాత్రి మనసు మార్చుకున్నారు. అయితే మేము చెప్పిన ధర ఇస్తేనే అమ్ముతామనే పరిస్థితి కనబడింది. అయితే ఇదంతా పవన్ కళ్యాణ్ తన సొంత ఇల్లు కార్యాలయం నిర్మాణంతోనే కోసమైతే భూములు కొన్న ఫలితం ఒక్కసారిగా రియల్ ఎస్టేట్ జోరు అయితే ప్రారంభం చెప్పుకోవచ్చు. ఒక్క స్థలమైన ఇక్కడ కొన్న ప్రయత్నాలు అయితే జనసైనికులు అయితే ముందుండే పరిస్థితి కనబడింది. అయితే ఒక్కసారిగా అంటే ఇప్పటిదాకా అంటే మా స్థలం అమ్మితే ఎవరైనా కొనుక్కుంటే బాగుంటుందని చెప్పి ఎవరైతే పొలం యజమానులు చూసే పరిస్థితులు అయితే ఉన్నప్పటికీ ఒక్కసారిగా 3.52 ఎకరాలు ఏవైతే పవన్ కళ్యాణ్ కొనుగోలు చేశారో దానికైతే ఒక్కసారిగా రెక్కలు వచ్చి ధరలు అయితే ఆకాశానికి కనుగొనే పరిస్థితి కనబడింది. మొత్తంగా చూస్తే పిఠాపురం నియోజకవర్గంలో ఏదో ఒక ప్రాంతంలో స్థలం కొని ఇల్లు కట్టుకుంటానని ఇక్కడే ఉంటానని జనసేన పవన్ కళ్యాణ్ తన సొంత ఇల్లు నిర్మించుకోవడం, అలాగే కార్యాలయం కూడా నిర్మాణం కోసం అయితే పిఠాపురంలో పట్న శివార్లో ఏవైతే ఇలంద్రాడ సమీపంలో ఉన్న గొల్లపురం వైపు వెళ్ళే జాతీయ 216 వెళ్ళే జాతీయ రహదారిపై కొంత రోడ్లో చేర్చి 3.52 ఎకరాలు అయితే కొనుగోలు చేశారు. అయితే ఇందుకు సంబంధించి ఒక్కొక్కసారిగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను అయితే పూర్తి చేసిన నేపథ్యంలో ఆయన జగన్ వారాహి సభలో కూడా ప్రకటించారు. అక్కడే ఇల్లు కట్టుకుంటానని చెప్పి 2 ఎకరాల్లో కార్యాలయ నిర్మాణం చేపడతానని, మరోపక్క అక్కడ ఏవైతే తన ఇల్లు కూడా పార్టీ హౌస్ కూడా నిర్మిందని చెప్పి సమాచారం పిఠాపురం నియోజకవర్గ ప్రజలుగా చెప్పిన పరిస్థితిలో అయితే అక్కడే ఇల్లు కట్టుకుంటాను, అంటే ప్రతి 15 రోజులకు కూడా 2 వారాలకు కూడా నేను ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పి పవన్ కళ్యాణ్ మాటించిన నేపథ్యంలో ఒక్కసారిగా అంటే ఈ పక్కన ఏవైతే అంటే ఆయన 3.52 ఎకరాలు ఏవైతే కోరారో ఆ చుట్టుపక్కల 16 ఎకరాలు కూడా కొని నేను దాన్ని కూడా అంటే దానికి డెవలప్మెంట్ యాక్టివిటీ అంటే తను ఉండే విధంగా కూడా చేసుకుంటానని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే అక్కడ ఉన్న స్థానిక ఎవరైతే పొల యజమానులు ఉన్నారో వారితో కూడా మాట్లాడడం జరిగిందని చెప్తున్నారు. అయితే ఏవైతే అంటే పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ అంటే ఒక పక్క అంటే తన ఇల్లు నిర్మించుకునే ప్రదేశం నుంచి 3 కిలోమీటర్ల పిఠాపురం, మరో పక్క చూసుకుంటే ఇక్కడి నుంచి 15 కిలోమీటర్ల కాకినాడకి అంటే కాకినాడ
కలెక్టరేట్లో సమావేశాలు ఏమైనా మంత్రులు వచ్చినా ఏమైనా వచ్చినా వారికి అందుబాటులో ఉండడానికి ఇక్కడ నుంచి 15 కిలోమీటర్లు కాకినాడ, అలాగే 3 కిలోమీటర్లు పిఠాపురం. ఇటుపక్క చూసుకుంటే ఏవైతే చేబ్రోల్లో తన ప్రస్తుతం ఉన్న నివాసం ఏవైతే ఉందో ఈ పక్కనే టోల్గేట్ పక్కనే ఉందని చెప్పుకోవచ్చు. అయితే మొత్తంగా చూసుకుంటే పిఠాపురం నియోజకవర్గంలో 216 జాతీయ రహదారి చేర్చి లోపల ఉన్న పొంత ఏవైతే ఉందో ఆ పొంతలో 3.52 ఎకరాలు అయితే కొనుగోలు చేశారు. ఆ పక్కన ఉన్న 16 ఎకరాలు కూడా చుట్టుపక్కల రైతులతో కూడా ఇప్పటికే సలహాలు చేస్తారని చెప్పి తెలుస్తుంది. అయితే మొత్తంగా చూస్తే ఇప్పటిదాకా అంటే మేము పొలం అమ్ముతాము, ఎవరన్నా కొనేవాళ్ళంటే వచ్చే ముందుకి ఎవరు లేరు. కానీ ఇప్పుడు చూస్తే ఓ పక్కన జనసేన నాయకులు కానీ జనసైనికులు కానీ అంటే పవన్ కళ్యాణ్ పక్కన ఏవైతే ప్రదేశం ఉందో దాన్ని కొనుగోలు చేయడానికి కూడా ముందు అడుగులు వేస్తారని చెప్పి ఓ పక్క మరోపక్క సమాచారం. మొత్తంగా చూస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో 3.52 ఎకరాలు ఏవైతే కొనుగోలు దాని పక్కన ఉన్న 16 ఎకరాలు కూడా కొనుగోలు చేయడానికి ఇప్పటికే రైతులతో సలహాలు చేసినట్టు వారితో మాట్లాడి కూడా మనకు ప్రస్తుత సమాచారం ఉంది. మొత్తంగా చూస్తే ఇప్పటిదాకా 15 నుంచి 16 లక్షల రూపాయలు ఉండే గవర్నమెంట్ ధర ఒక్కసారిగా ఆ ధర ఉన్నప్పుడు కూడా ప్రైవేట్ ధర ₹1,00,00,000 పైబడి వెళ్ళే పరిస్థితి కనబడింది. మొత్తంగా చూస్తే పవన్ కళ్యాణ్ కొనుగోలు చేయడం ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా ఖచ్చితంగా డెవలప్మెంట్ అవుద్ది, ఖచ్చితంగా ₹1,00,00,000 లేఅవుట్లు వేస్తే మేము ప్రతి ఒక్కరు కొనుగోలు చేస్తారని దానిపై అయితే ఇప్పటికే రియల్ ఎస్టేట్ ఎవరైతే వ్యాపారులు ఉన్నారో వారంతా కూడా ఇటుపక్క సలహాలు వేసే పరిస్థితి కనబడని చెప్పి ఖచ్చితంగా చెప్పొచ్చు. మొత్తంగా చూస్తే పిఠాపురం నియోజకవర్గంలో ఇప్పటిదాకా ₹1,00,000 పైబడి ఉన్న పొలం ₹1,00,00,000 దాటే పరిస్థితి కనబడింది. ఇదే కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సురేష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం నుంచి.